ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిందా? వచ్చింది సార్. డాక్టర్, మామూలుగా అడ్మిట్ అయిన వాళ్ళ అడ్రస్ మీరు నోట్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు అను అడ్రస్ మీ దగ్గర ఉండాలి కదా. ఎస్, పేపర్ మీద రాసే సార్కి ఇవ్వు. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా అదృష్టవంతులు మీరు. కూతురు దొరికినందుకే కాదు, అణు లాంటి కూతుర్ని కన్నందుకు కూడా. త్వరగా పదరా. ఎక్కడికి మావయ్య? అను దగ్గరికి కైలాష్. ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్ళు కలుసుకుంటే ఇక నేను చేయగలిగేది ఏమీ ఉండదు. ఆయన ఆస్తి రాదు సరికదా, ఉన్న ఆస్తి కూడా రాకుండా పోతుంది. అలా జరగకూడదు, వీళ్ళు కలవకూడదు. మామయ్య, ఒక్క విషయం చెప్తాను, చిన్నవాడు అనుకోకుండా నా మాట వినండి. అను మీ కూతురు అన్న విషయం తెలిసిపోయింది, ఆమె ఉండే అడ్రస్ కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు టెన్షన్? ఇప్పుడు జర్నీ మంచిది కాదని డాక్టర్ చెప్పారు కదా, అందుకే ఇంటికెళ్ళి అందరికీ చెప్పి మీ మందులవి తీసుకుని కూల్గా సేఫ్గా వెళ్దాం. కైలాష్, నీకు అర్థం కావడం లేదురా. అది నా కూతుర్రా. చింతవరకు నా కళ్ళతో తను తృప్తిగా చూడను కూడా చూడలేదురా. మనం కాస్త స్పీడ్గా వెళ్తే తను కలుసుకోవచ్చురా. ఎలా మావయ్య? తను ఎట్నుంచి వెళ్ళిందో తెలియదు కదా, నేరుగా వెళ్ళిందో లేక ఇంకేదైనా పని మీద వెళ్ళిందో. ఇంకో విషయం, ఇప్పటిదాకా మీ ఇద్దరు ఒకరినొకరు మిస్ అయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నారు. మీరు కూతురు ప్రేమని రుచి చూడాలి, తను తండ్రి ప్రేమను అనుభవించాలి. అది జరగాలంటే మీరు ఆరోగ్యంగా మా మధ్య ఉండాలి కదా మావయ్య. మందులు వేసుకోకుండా ఇలా హైరానా పడి వెళ్తే ఎలా? రేపు మీకేదన్నా అయితే అను వచ్చిన ప్రయోజనం ఉంటుందా? మిమ్మల్ని ఆ స్థితిలో చూడ్డానిక అను ఇంటికి రావాల్సింది? చెప్పండి. అందుకే నేను చెప్పేది వినండి మావయ్య, ముందు ఇంటికి వెళ్దాం పదండి. ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారి. మావయ్య పదండి.
బాధపడకండి డాడీ. ఏ పాపం చేయని వారికి అన్యాయం జరగదు. మీరేం పాపం చేయలేదు. మీ కూతుర్ని మీకు దూరం చేయలేరు. వీరు అన్నయ్యని కలిపినట్టుగానే అనూహ్యని ఏదో ఒక రోజు మీ దగ్గరికి పంపిస్తాడు. విడిపోయిన మీరందరూ కలుస్తారు డాడీ. దీపు, అమ్మ దీపు, అమ్మ దీపు, నీ నోటి మాట నిజమైంది. నువ్వు చెప్పిందే జరిగిందమ్మా. నా కూతురు దొరికింది తల్లి. నా అనూహ్య దొరికింది. ఆ రోజు నువ్వు అన్నావు కదమ్మా, డాడీ, నీ ప్రేమ నిజమైనప్పుడు దేవుడు అన్యాయం చేయడు, నీ కొడుకు వచ్చినట్టే నీ కూతురు కూడా వస్తుంది అన్నావు. వస్తుందన్నావు కదమ్మా. అక్షరాలు అదే జరిగిందమ్మా. నా కూతురు నాకు దక్కింది తల్లి. తనంతట తాను వెతుక్కుంటూ వచ్చింది. వస్తూ వస్తూ నా ప్రాణాలను కూడా కాపాడిందమ్మా. నేను చెప్పానుగా, నా అలేఖ్య నన్ను కాపాడిందని. అదే నిజమైంది. నా కూతురు అనూహ్య కాదు అనురాధ అచ్చుకుద్దునట్టు అలేఖ్యలాగే ఉంది. అంత చేసిన తను నేను చూడలేకపోయానమ్మా. నేను అక్కడికి వెళ్లేలోగా తను మిస్ అయిపోయింది. అసలు డైరెక్టర్ అట్నుండి అటే అనుని వెతుక్కుంటూ వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ మొక్కల్లో సంతోషాన్ని చూడాలనిపించింది. చేంటో నేను బతికుండి నా బిడ్డ అనాథగా పెరగాల్సి వచ్చిందమ్మా. చిక మీదట అలా ఉండిపోవడానికి వీల్లేదు. పాప వీరుకి వాడికి చెల్లెలంటే ప్రాణం. ఈ విషయం చెప్దామంటే సమయానికి వాడు లేకుండా పోయాడు. వస్తాను తల్లి. నేను వెళ్ళి మీ చెల్లిని పిలుచుకొస్తాను, సరేనా? కొడుకు పెట్టిన కిరీటం చాలేదా డాడీ? కూతురు కోసం బయలుదేరారు. చెప్పండి డాడీ, మీ కొడుకు చేసిన నిర్వాహం చాలదనా? ఇప్పుడు మీ కూతురుని తీసుకొచ్చి నా నెత్తిన పెడుతున్నారు. చేటమ్మా, చేటు నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు. దీన్ని చూడండి, మీకే అర్థం అవుతుంది. చేంటమ్మా ఇది? చేవుంది ఇందులో? చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి మావయ్య అది? ఏంటి దీపు ఇది? వద్దన్న ఐఎస్ గ్రూప్ కి 500 కోట్లు అప్పించిన సూర్యనారాయణ గారి కొడుకు వీరు
ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మీరా 500 కోట్లు వెనక్కి ఇవ్వలేరు. అలాంటప్పుడు మీ కంపెనీని అలేఖ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎందుకు టేక్ ఓవర్ చేయకూడదు అని లాయర్ నోటీస్ పంపించాడు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి డాడీ? నేనెప్పుడో చెప్పాను, మీరే వినలేదు. అసలు మీ కొడుకు వీరు రాకతోనే ఇక్కడ మన కుటుంబంలో డిస్టర్బెన్స్ మొదలైంది. అక్ష విషయంలో, నా విషయంలో, ఋతుబాబు విషయంలో, ఇప్పుడు ఈ విషయంలో మనందరికీ ఒకే ఒక్క స్ట్రోక్. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? చెప్పండి డాడీ. వీరుకి బెండ్ అవుతున్నారు, జాగ్రత్త అన్నాను. తను ప్రేమతో రాలేదు, ఏదో వేరే ఉద్దేశంతో వచ్చాడు అన్నాను. విన్నారా? ఇది మీరు నెత్తిన పెట్టుకొని మురిసిపోయిన మీ కొడుకు క్యారెక్టర్. 20 ఏళ్ళు మీరు మీ రక్తాన్ని ఆవిరి చేసి నా కోసం సంపాదించిన మొత్తం ఆస్తి ఫినిష్. ఇంత జరిగినా ఇవేవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు మీ కూతురు గురించి వెంపర్లాడుతున్నారు. తను కనిపించి మీకు హార్ట్ అటాక్ తెప్పించింది. ఇంటికొచ్చి ఇంకేం తెస్తుందో. అమ్మా, అది కాదమ్మా. నాకు భయంగా ఉంది డాడీ. నిజంగా నాకు భయంగా ఉంది. మీకేమవుతుందోనని నాకు భయంగా ఉంది డాడీ. నాకు ఒక్క మాట చెప్పండి. నేను మీ కూతురుగా బిహేవ్ చేయటం లేదా? తండ్రిగా మీకు ఇవ్వాల్సిన ప్రేమ, గౌరవం అందివ్వటం లేదా? దీపు ప్లీజ్. లేదు, నువ్వు నా కూతురివి కాదు, పరాయి దానివి అనండి. దీపు, నువ్వు నా కూతురు కాదని ఎవరన్నారమ్మా? మరి అలాంటప్పుడు ముక్కు మొహం తెలియని, పుట్టిందన్న విషయం కూడా తెలియని ఆ కూతురు కోసం ఏదికెళ్తున్నారు? ఏంటమ్మా అలా మాట్లాడతావు? అను నా రక్తం పంచి పుట్టిన బిడ్డ, అందులో అనుమానం లేదు. నా దురదృష్టం వల్ల నా ప్రేమను నోచుకోకుండా పెరిగింది. అలాంటిది ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తానంటే నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. అంటే నాకు బాధ ఉండదా? నేను మీ రక్తం పంచుకుని పుట్టలేదు కదా, ఎందుకు బాధ అనుకుంటున్నారా? అయ్యో, నువ్వు నాకు ఐశ్వర్యకి రక్తం పంచి పుట్టిన బిడ్డవు తల్లి. నువ్వు పరాయిదాని ఎలా అవుతావు అమ్మా? అది కాదమ్మా నా ఉద్దేశం. అను రావడం వల్ల నీకే ఇబ్బంది రాదు తల్లి. రానవ్వను. మీరు రానివ్వటం కాదు, ఇబ్బంది ఆటోమేటిక్ గా దాని మటుకు అదే వస్తుంది. మీ కొడుకు మన ఆస్తిని దూరం చేశాడు, మీ కూతురు నా అస్తిత్వాన్ని దూరం చేసింది, ఆ తర్వాత కూతురుగా నా స్థానాన్ని దూరం చేస్తుంది. దీపు, నీ మీద నాకున్న ప్రేమ తిన్ను చచ్చేదాకా పోదమ్మా. నన్ను నమ్ము, తిన్ను తక్కువ చేయలేను. అచ్చా, అయితే చెప్పండి. ఇప్పుడున్నట్టు టోటల్ టైం నాతోనే ఉండాలి. ఉండగలరా? నా గురించి పట్టించుకోవాలి, నన్ను నిద్రపుచ్చాలి. భయం వేసినా, బాధేసినా రాత్రింబగళ్ళు ఇప్పుడున్నట్టు నా దగ్గరే ఉండాలి. నా గురించి ఆలోచించాలి. ఆలోచించగలరా? ఆలోచించలేరు. ఎందుకంటే మీరు మీ సొంత కూతురుతోనూ టైం స్పెండ్ చేయాలి. తనకు ప్రేమను పంచాలి, తనకంటూ ఒక స్థానం కల్పించాలి, తన గురించి ఆలోచించాలి. మరి నేనెక్కడ? నాకు అమ్మ నాన్న లేరు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు లేరు. ఉన్నది మీరు. ఆస్తి పోవచ్చు, ఆశ చావచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం నేను పోగొట్టుకోలేను. మీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను. నా మీద మీకున్న ప్రేమని ఇంకొకరితో పంచుకోలేను. కాదు, అది నా కన్ను కూతురు. నీకన్నా నాకు తనే ముఖ్యం. నువ్వు చచ్చినా నాకు అనవసరం అనుకుంటే మీ ఇష్టం. వెళ్ళండి, నేను అటు చెప్పను. సారీ డాడీ. నా ప్రేమ గురించి, బాధ గురించి ఇప్పుడు కూడా చెప్పకపోతే జీవితంలో ఇంకెప్పుడు చెప్పినా లాభం లేదనిపించింది. అందుకే నేను ఇంతలా ఓపెన్ అప్ అయ్యాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్.
ఇదేనా వరంగల్ హైదరాబాద్ రూట్? అవును సార్. అనువూర్ రామాపురం వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలా? అవును సార్, ఇటే వెళ్ళాలి. ఇదొక్కటేనా, ఇంకేమైనా రూట్స్ ఉన్నాయా? ఉండటానికి చాలా ఉన్నాయి సార్, కానీ మెయిన్ రోడ్ ఇదే. మరి ఆ రూట్స్ నుంచి వెళ్ళొచ్చుగా? వెళ్ళలేరు సార్. ఏ? పాప పేషెంట్, అలాంటి వాళ్ళకి ఈ రోడ్ అయితే సేఫ్, కాబట్టి వాళ్ళు ఇటే రావాలి. వాళ్ళు వస్తుంది ట్యాక్సీలో. ట్యాక్సీ వాళ్ళు దూరం ఎక్కువ ఉన్నా బండి పాడు కావద్దనుకుంటారు, కాబట్టి ఇటే వస్తారు సార్. ఎరా, పావు గంట అరగంట కాదరా, 2 గంటల నుంచి చూస్తున్నాం. ఏదిరా అను? మేము అదే చూస్తున్నాం సార్. అను ఇటు రాదు. వచ్చేది అయితే గంట క్రితమే రావాలి. ఇంత లేట్ అవ్వదు. అను రూట్ అయినా మార్చి ఉండాలి, ఇంకోటి ఏదైనా అయి ఉండాలి. రేయ్, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నువ్వు నాతో రా, మేం వెళ్ళి వెతికొస్తాం. మీరిద్దరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అను వచ్చినా ఏదన్నా న్యూస్ తెలిసినా వెంటనే కాల్ చేసి చెప్పండి. నువ్వు రారా. రేయ్, ఆపరా ఆపరా ఆపు. రేయ్, అటు చూడరా, అది అను వెహికల్లా ఉంది కదూ? అవును సార్, అలానే ఉంది. వెనక్కి 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 పో. వెనక్కి.
అను తప్ప అందరూ ఉన్నారంట్రా. అను ఎక్కడా? అదే అర్థం కావట్లేదు సార్. సార్ అంబులెన్స్ ఫోన్ చేద్దామా? ఆ చేత్తోనే పోలీసులకు కూడా ఫోన్ చేయి, దరిద్రం వదిలిపోతుంది. మనకు కావాల్సింది అను. తనే లేనప్పుడు వీళ్ళంతా మనకు దేనికి? వదిలేయ్. అను ఇక్కడ లేదంటే తనకి దెబ్బ తగలలేదా? దెబ్బ తగలకుండా తప్పించుకుందా? ఏమో సార్, అంబులెన్స్ కోసం పోలీసు హెల్ప్ కోసం వెళ్ళుంటుంది. అంతేనా? లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్ళారా? అది కూడా అయి ఉండొచ్చు సార్. ఎవరెత్తుకెళ్ళుంటారా? అనుతో ఎవరికి అవసరం ఉంది? నాకు తప్ప? అసలు నేను తప్ప అనుకి శత్రువులు ఎవరున్నారు?